వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కరసాం మీ అందరికి చాలా మంది ఎక్కడో అక్కడ ఏదో సందర్భాల్లో పల్లెల్లో కానీ లేకపోతే ఎగ్జిబిషన్స్ లో కానీ ఎక్కడో అక్కడ కర్రసాం చేయడం చూసే ఉంటారు. అసలు చూడటానికే కర్రసాము చాలా చాలా క్రేజీగా ఉంటుంది. ఎందుకని ఒక పక్కన కర్రను తిప్పాలి, ఇంకొక పక్కన కాళ్ళని భూమి కానించి సరైన కోఆర్డినేషన్తో నాట్యం చేస్తున్నట్టు రెండు సైమల్టేనియస్ గా చేయాలి. అంటే అటు కర్రని తిప్పాలి, కాళ్ళని లయబద్ధంగా ఆడిస్తూ చూపర్లను ఆకర్షించాలి. నిజంగా చేస్తూ ఉంటే అబ్బా ఏం చేశారా, అసలు అదరగొట్టేస్తున్నారా, అది చూసే వాళ్ళకి కూడా ఎంత అద్భుతమైన కోఆర్డినేషన్ లేకపోతే ఈ విన్యాసం అంత చేయడం తేలిగ్గా సాధ్యం కాదని అనిపిస్తుంది. నిజంగా కర్రసాము గనక ఒక పక్కన తిప్పడంలో ఫెయిల్ అయినా లేకపోతే లయబద్ధంగా నాట్యం చేయడంలో ఫెయిల్ అయినా అదేమవుతుందంటే చూసే వాళ్ళకి చిరాకు అనిపిస్తుంది, చేయడం రావట్లేదా అనిపిస్తుంది, కోఆర్డినేషన్ లేదా, కుదరట్లేదా, లేకపోతే మనల్ని మాయ చేస్తున్నారా, ఇలా రకరకాలుగా అనిపిస్తూ ఒకటేంటంటే చూసే వాళ్ళకేమో కుదరట్లేదని అనిపిస్తుంది, చేసేవాళ్ళేమో ఇక కూలబడిపోవాల్సిందే, ఎందుకని ఫెయిల్ అవుతుంది కాబట్టి. ఏంటి కర్రసాము కథ స్టోరీ అని అనిపిస్తే కర్రసాము అంతా దేని గురించి అంటే ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరు రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్ బై ఆర్కే అలాగే కొత్త పలుకు ఎడిటోరియల్లో రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, మాజీ సీఎంలు అధికారంలో ఉన్నప్పుడు అలాగే అధికారం కోల్పోయాక ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఎలా నేల విడిచి సాము చేస్తున్నారు, ఈ కర్రసాం విన్యాసం అంతా కూడా దాని గురించి. పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ కోణంలో చూస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా చూస్తున్నారు, ఎలా దాన్ని తప్పొప్పుల్ని బ్యారేజ్ వేసుకుంటున్నారు, అసలు ఏవి చూస్తున్నారు ఏవి చూడట్లేదు అనేది సమగ్రంగా సమీక్షించి విశ్లేషించారు. మరి ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేదా 2 టర్మ్స్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ గారి గురించి కానీ లేదా 2019లో ప్రస్తుత సీఎం చంద్రబాబు గారు వ్యవహరించిన తీరుతెన్నులు కానీ లేదా ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా ఎలా వ్యవహరిస్తున్నారు, ప్రతి అంశాన్ని ఏ కోణంలో చూస్తున్నారు, దాన్ని ఎట్లా మాట్లాడుతున్నారు, దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, అసలు వీళ్ళు మాట్లాడుతున్నది వీళ్ళు చూస్తున్న కోణాలని ప్రజలు చూస్తున్నారా లేదా, ప్రజలకి వీళ్ళకి అర్థమవుతుందా లేదా, ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎందుకు తేడా కొడుతున్నాయి, ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు ఒక కంచు గోడల్ని లేకపోతే ఒక ఐరన్ గ్రిల్స్ లాగా ఒక క్వార్టరీని ఏర్పాటు చేసేసుకుని విషయ పరిజ్ఞానాన్ని లేదా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితుల్ని ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు, ప్రతి అంశాన్ని కూలంకుషంగా సమగ్రంగా సమీక్షించి విశ్లేషించారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినప్పుడు ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2019 వాసనలు ఇంకా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారిలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి అన్న అంశాన్ని కూడా చాలా నీట్ గా జరుగుతున్న పరిస్థితుల్ని విశ్లేషించారు. అంటే చేస్తున్నటువంటి సమీక్షలు కానీ, తెప్పించుకుంటున్న నివేదికలు కానీ, లేదా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల విషయంలో కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుతెన్నులు కానీ అన్నీ కూడా డీటెయిల్డ్గా రాశారు. అంటే 2019 వాసనలు మళ్ళీ కనిపిస్తున్నాయా, అప్పట్లో కొంత హైటెక్ బాబు లేకపోతే టెక్నాలజీ ఇలాంటి ఒక పరిభాషా పరిజ్ఞానంతో ఆయన వ్యవహరించిన తీరు, రియల్ టైమ్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ డాష్ బోర్డ్ లేదా ఈ హైటెక్ వాసనలు మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తున్నాయి ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లలో సమీక్షల్లో. మరి ముఖ్యంగా ఇప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతున్నారు. అసలు 90% మంది ప్రజలకి అదంటే ఏంటో అవగాహన లేదు, ఎక్కడో కొంత డిస్కనెక్షన్ ఏర్పడుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, 100 కోట్ల రూపాయలు తగలేసి వ్యూహకర్తలను పెట్టుకుని వాళ్ళ ద్వారా గ్యాదర్ చేసి సమాచారాన్ని సేకరించి అది సర్వేలు అనుకుని అది తెప్పించుకోకుండా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు లేదా సెకండ్ గ్రేడర్ లీడర్స్ వీళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే అసలు పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది కదా. ఎక్కడన్నా డిస్కనెక్షన్ ఉందా, కొంచెం ఈ విషయాలని సమీక్షించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే 2019లో అఖండ మెజారిటీతో వచ్చి ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయ్యారో అలాంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే విర్రవీగిపోయారు, 30 ఏళ్ళు మేమే ఉంటాము, అంతా మాకే తెలుసు, మేము బట్టలు నొక్కుతున్నాం, డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఎవరి కోసం వేరు అన్న తీరుతెన్నులు వ్యవహరించి ఇప్పటికి కూడా తప్పొప్పుల్ని సమీక్షించుకునే పరిస్థితి లేదు. కాబట్టి కొంత ముఖ్యమంత్రి గారు ఆ వ్యవహారాలన్నీ సరిగ్గా పట్టించుకోకపోతే మొదటికి మోసం వస్తుందని చెప్పి ఏపీ పరిస్థితులను విశ్లేషించారు. అలాగే తెలంగాణ విషయంలో కూడా చాలా సమగ్రంగా రేవంత్ రెడ్డి సర్కార్కి సంబంధించి 15 నెలల పాలనని కూడా ఆయన ఇచ్చారు, సమీక్షించారు. ఈ 15 నెలల పాలనలో గొప్పగా చెప్పుకోవడానికి సంబంధించిన అంశాల కన్నా కూడా చెలోక్తులు సెటైర్లు వేస్తే అవి కడుపు నింపు చూడటానికి వినటానికి బాగుంటాయి కానీ
ప్రజలు సంతృప్తి పరిచే అంశాలు ఇవి కావు. సో 15 నెలల అంశం విషయంలో కూడా పరిపాలన ముద్ర కనిపించకపోతే మళ్ళీ ఎవరినైతే ఓడించారో వాళ్ళందరికీ జవసత్వాలు పోసి మీరే బతికించే అవకాశం ఉంది. కేసీఆర్ గారికి సంబంధించిన అంశాన్ని కానీ 15 నెలల రేవంత్ రెడ్డి సర్కార్ పాలనకి సంబంధించి కానీ అన్ని అంశాలని స్పృశించారు. అధికారంలో కానీ, స్కీమ్ల విషయంలో వ్యవహారంలో కానీ, గవర్నెన్స్ లో ముద్ర వ్యవహారం అన్నీ మాట్లాడినప్పుడు ఒక అంశం స్పష్టంగా ఆయన వ్యాఖ్యానాల్లో విశ్లేషణలో కనిపించింది ఏంటంటే, క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బ్యారేజ్ వేసుకోవడంలో 2 తెలుగు రాష్ట్రాల నేతలు సరిగా అర్థం చేసుకోవటం లేదా, ఎక్కడన్నా గ్యాప్ ఉందా, క్షేత్రస్థాయి పరిస్థితుల్ని తెలిసి తెలియనట్టుంటున్నారా, తెలుసుకుని వదిలేస్తున్నారా, తెలుగు రాష్ట్రాల సీఎంలు, నాయకులు, మాజీ సీఎంలు నేల విడిచి సాము చేస్తున్నారా? ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరు రాధాకృష్ణ గారు రాసినటువంటి ఎడిటోరియల్ ఇదే అంశాన్ని ప్రస్ఫుటంగా సమీక్షించి ప్రజల ముందు ఆవిష్కరించిందా అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, పీసీసీ నాయకులు కాంగ్రెస్ నుంచి వింతా సంజీవ్ రెడ్డి గారు, టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ అలాగే లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు. అందరికీ స్వాగతం అండి. ఎస్ అంకమరావు గారు, మీతో ప్రారంభిస్తాను. 2 తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు, మాజీ సీఎంల తీరుతెన్నులు, వ్యవహారం అన్ని కూడా కళ్ళకు కట్టినట్టు రాశారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా, అధికారంలో ఉన్నప్పుడు అంతా మేమే అని విరవీగిపోతారు, లేదా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏమో జనాల మీదకి నెట్టేయడం, విషయాన్ని తెలుసుకోకపోవడం. కానీ ఇప్పుడు ఏపీ, తెలంగాణలో కూడా పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు రాశారు. ఏపీలో అయితే అసలు 2019 వాసాలు కనిపిస్తున్నాయి, తెలంగాణలోనేమో 15 నెలల ముద్ర కనిపించడం లేదు. మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. ముందుగా విజయచంద్ర గారు, మీకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు సంజీవ్ రెడ్డి గారికి, మిత్రుడు పిల్లి మాణిక్యాలరావు గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ముందుగా ఆంధ్ర రాష్ట్ర సమస్యలు కనుక తీసుకుంటా ఉంటే నిజంగానే సమస్యల్లో ఉంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం. మనం అనుకున్నట్టు లేకపోతే నాయకులు భావిస్తున్నట్టు ఫీల్ గుడ్గా అయితే మాత్రం లేదు. ఇది మాత్రం వాస్తవం. కారణం ఏంటంటే ఆర్థిక లోటుపాట్లు ఒకటి, పరిపాలన అస్తవ్యస్తంగా ఉండటం అనేది ఒకటి. నిస్సందేహంగా ఇప్పుడు కూడా చూసుకుంటా ఉంటే, పరిపాలన పరంగా చూసుకుంటా ఉంటే ఇంకా చాలామంది అధికారులు వీళ్ళకి ఎందుకు సహకరించట్లేదు. జరుగుతున్న లోపాలన్నీ కూడా ఎక్కువగా అధికారుల్లోనే కనపడతా ఉన్నాయి. దాన్ని సమన్వయపరిచేటువంటి వ్యవస్థ ఇంకా వీళ్ళు ముందుకు తీసుకెళ్ళట్లేదు అనేది మాత్రం నిస్సందేహంగా వాస్తవం. ఇక్కడ నిన్న రాధాకృష్ణ గారు మామూలుగా ఎప్పుడు ఆయన సంబంధించినంత వరకు చెప్తా ఉంటారు. ఆయన చెప్పినవి కనుక కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే 80% ఇక్కడే సమస్యలకు పరిష్కారం కూడా ఉంటాయి. ఆయన సమస్యలే చెప్పడు, సమస్యలకు పరిష్కారం కూడా చెప్తూనే ఉంటాడు, అందుట్లో సందేహమేం లేదు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా 2019 దాన్ని ఉదాహరించారు. 2019 దానికి ఉదాహరిస్తే అది చాలా స్పష్టంగా కళ్ళ ముందు మనకు కనపడతానే ఉంది. ఏం తప్పు చేశారని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించారు అని చెప్పని భావిస్తే వాళ్ళు చేసిన తప్పులు 2. పరిపాలనా పరంగా స్థానిక శాసనసభ్యులు, స్థానిక నాయకులు కొంతమంది వాళ్ళు చేస్తున్న దాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం అనేది ఒక విషయం. 2వది ప్రజలేమనుకుంటున్నారు, మనం సమాచార వ్యవస్థ అనేది కొంత మనం పోలవరం గురించి మాట్లాడుకుంటున్నాం, లేకపోతే అమరావతి గురించి మాట్లాడుకుంటున్నాం, వీటి గురించి పెట్టుబడులు తీసుకుని వెళ్తున్నాం. కార్యకర్తల పరిస్థితి ఏంటి, ముందుగా స్థానిక నాయకుల పరిస్థితి ఏంటి, శాసనసభ్యులు ఎలా ప్రవర్తిస్తున్నారు, మంత్రుల పనితీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, దీనికి ఐవీఆర్ ద్వారా తెలుసుకుంటాం, లేకపోతే మనకున్న వేగుల ద్వారా తెలుసుకుంటాం, లేకపోతే మనకు ప్రశాంత్ కిషోరో లేకపోతే రాబిన్ శర్మో ఇంకోళ్ళు వచ్చి వాళ్ళు చెబుతున్నారంటే వాళ్ళు ఏం చెప్తారు. ఇప్పుడు నాకు అప్పచెప్పారు అనుకోండి, మీరు నాకు అప్పచెప్తే నాకు తెలిసిన వాళ్ళకి 100 మందిని పంపిస్తాను. నేను పంపించిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే 90% మంది బాగానే ఉందంటారు, మళ్ళీ 100% మంది బాగుందంటే ఒప్పుకోరు. కాబట్టి ఓ 10%, 15% వ్యతిరేకం అంటారు, 80% అనుకూలంగా రాపిస్తారు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత మనం సంకలు గుద్దుకుంటూ ఉంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత బొక్కబొరలో పడతా ఉంటాం. ఇదే జరిగింది 2019లో కూడా. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు, పరిపాలనా పరంగా తప్పు చేయలేదు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల నుంచి అధికారులతోటి సమీక్షలో నిర్వహిస్తూ కలెక్టర్లని ఆయన ముందు కూర్చోబెట్టుకొని 10-10:30 దాకా వాళ్ళతోటి మాట్లాడుకున్న తర్వాత వాళ్ళప్పుడు నేను చెప్తున్నా అండి, ఒకసారి నేను ప్రత్యక్షంగా ఉన్నాను, ఓ పని మీద వెళ్తే ఆయన కూర్చోండి అని చెప్పని, ఇదిగో నాయకుడు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పని కలెక్టర్ గారు కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడంతా అయిపోయిన తర్వాత, చూసారా మాకు ఇప్పుడు 10:30 అయిందండి, మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి, తర్వాత మా పనులు మనం చూసుకోవాలి, మళ్ళీ ఈ పనులను అప్పచెబుతున్నారు, రోజు మాకు ఇదే ఇబ్బంది. ఇది కాదు కదా, ఒక కార్యక్రమం మాకు ఇచ్చేసి వారం రోజుల తర్వాత ఏమైందని చెప్పని అడిగి చేయకపోతే మమ్మల్ని మందలిస్తే తప్పులేదు. ఇప్పుడు కార్యక్రమాలను చేయాలా, దీంట్లో కూర్చోవాలా? ఈ విధమైనటువంటి హైటెక్ విధానం అనేది మంచిదే కాదా అంటలేదు, సాంకేతిక పరిజ్ఞానం అనేది మంచిదే, దాన్ని ప్రజలకు అందిస్తే తప్పులేదు. అందించే దాంట్లో మాకు కూడా సమయం ఉండాలి కదా.
ఇప్పుడు ఇక్కడ నిన్న రాధాకృష్ణ గారు ఏదైతే రాశారో నిస్సందేహంగా అధికారి ఆ మాట అన్నాడండి. ఆయనకేముందండి, వాళ్ళ సతీమణి వాళ్ళ కోడలు కొడుకు అందిపుచ్చి వచ్చారు, వాళ్ళు వ్యాపారాలు చూసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పరిపాలనకు వచ్చాడు, మంత్రి అయ్యాడు, ఆయనకు వెలుసుబాటు ఉంటుంది, ఇక మాకు వెలుసుబాటు ఏమైనా ఉండదా, పద్దాకులు మేము ఇదే పని చేయాలా, మా పరిస్థితి ఉద్యోగస్తుల పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి కదా అని చెప్పని. ఎప్పుడైనా సరే వాళ్ళు ఉద్యోగస్తుల్ని పని చేయించుకుంటున్నాము, మీరు ఎందుకు పని చేయరు, మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నారే తప్ప మా బాధ్యతలు ఎంతవరకు ఉన్నాయి, ఆ చేసే దాంట్లో మీరు మాకు ఎంత వెలుసుబాటు ఇస్తున్నారు అనేది కూడా మేము ఆలోచించుకుంటాం కదా. మా కింద వాళ్ళు పని చేయాలి అంటే ఇప్పుడు నేను చెబుతాను, ఈ వాళ్ళ పనులు వాళ్ళు చేయమని చెప్పని వాళ్ళని పురమాయిస్తాను, వాళ్ళు చేసినప్పుడు కదా నేను పనిమంతుడిని అయ్యేది, నాకు వెలుసుబాటు ఉండేది. అన్నీ నేనైతే వాళ్ళకి చేయమని చెబుతా, కింద వాళ్ళకి ఆర్డీఓలు చెబుతాను, సబ్ కలెక్టర్లు చెప్తాను, ఎంఆర్ఓలు చెబుతాను, ఎండిఓలకు చెబుతాను. వాళ్ళు పనులు చేసినప్పుడే కదా మాకు సక్రమంగా చేశారు వీళ్ళని చెప్పని పేరు ప్రఖ్యాతులు వచ్చేది. వాళ్ళని తృప్తిగా లేనప్పుడు మేము ఏం చేసుకుంటాం అనే వాక్యం ఆయన నాకు చెప్పడం కూడా జరిగింది. అదే 2019లో కనపడింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చూశారా ఇంత బాగా మనం ఏం లోపం చేశాము 23 స్థానాలకు పరిమితం కావడానికి అని చెప్పని ఆయన బాధపడిన సందర్భాలు కూడా ప్రజల ముందు చూశారు. ఆ తర్వాత నేను మారాను అన్నారు, నేను మారుతున్నాను అన్నారు, మారబోయే చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తారు అన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజల యొక్క మనోభావాలని, పార్టీ మనోభావాలను కూడా నేను దృష్టిలో పెట్టుకుంటానని చెప్పని నిక్కచ్చిగా చెప్పారు. ప్రజలు కూడా ఆయన చెప్పింది నమ్మి ఓట్లేశారని వీళ్ళు పొరపాటు పడుతున్నారు. చాలా గమనించుకోవాలి. అవతల ఒక వ్యక్తి చేసిన తప్పులు, చేసిన పాపాలు, అతను చేసినటువంటి రాక్షస పరిపాలన చూసి భయం పుట్టి ప్రజలు గెలిపించారండి. ఇప్పుడు అక్కడ ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగినటువంటి యుద్ధమే తప్ప వీళ్ళు పార్టీల పరంగా ముగ్గురం కలిసాము మమ్మల్ని గెలిపించారు అనుకుంటే మాత్రం మళ్ళీ బొక్కబార్ల పడ్డట్టు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి ఇంత చేసినప్పుడు ప్రజలకు మనం ఏం చేయాలి, కార్యకర్తలకు ఏం చేయాలి, ఈ రెండు ఆలోచించుకుంటే ఏ పార్టీ ఎప్పుడు ఓడిపోదండి. మంచి పనులు తెలంగాణలో రేవంత్ గారు 15 నెలలుగా దాని మీద మీకు అభిప్రాయం ఏంటి? ఆయన దాన్ని కూడా రాశారు కదా క్లియర్ కట్ గా. ఇప్పుడు ఇక్కడ వాస్తవాలు జరుగుతావు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంగా మనం చూసుకుంటే కడుపు నింపు ప్రజలకు కావాల్సిన నిస్సందేహంగా ఇప్పుడు పరిపాలన మీద ఇంకా ఇలా పొట్టు రాలేదనేది వాస్తవం. 15 నెలల కాలం అయినా కూడా ఇలా పట్టు రాలేదనేది వాస్తవం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళలో నిజంగానే జూనియర్ రేవంత్ రెడ్డి గారు ఆ కడుపు మంట వాళ్ళకి ఒకటి ఉంది. అది కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రజాస్వామ్యం ఎటు ఉంటుంది కాబట్టి ఆయన యువకుడు కొంచెం దూకుడు మనస్తత్వం ఇంకా అతను కాపాడుతుంది అయితే నేను భావిస్తున్నాను. పరిపాలన పరంగా మాత్రం చాలా లోపాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఎదురుదాడులు కాదు, చేసి చూపించాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. ఇక్కడ ఇంతవరకు కార్పొరేషన్లు లేదు, కార్యకర్తలకు పదవులు కేటాయించలేదు. అక్కడ అదే పరిస్థితి. మొన్న కొన్ని కేటాయించారు. ఇప్పుడు కార్యకర్తలు ఎప్పుడు చేస్తారండి? వాళ్ళు పరిపాలన లేనప్పుడు పోరాడారు, కేసులు ఎదుర్కొన్నారు, ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, వీళ్ళ కోసం పోరాడారు, అధికారాన్ని తీసుకొని వచ్చారు. వాళ్ళకి ప్రశాంతంగా ఎప్పుడుంటారు? ఇప్పుడు పిల్లిపాని రావు గారికి పోరాటం ఏంటని తెలుసు. అతను పోరాటం నుంచే నాయకుడు అయ్యాడు. ఈ రోజు ఆయనకి సముచిత స్థానం అయితే లభించింది. మరి కార్యకర్తలు, పోరాడిన కార్యకర్తలు అందరూ కూడా కుడివిస్తే పండగ. తెలుగుదేశం పార్టీకి మిగిలిన వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుడివిస్తే పండగ. ఈ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 2047 అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు అనుకోండి, దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. 2029 గురించి ఏమన్నారు? 2029 ఎన్నికలకు ఎలా ఎదుర్కోవాలి, రేపు పొద్దున మీరు అధికారంలో మళ్ళీ రావాలి అంటే మీరు ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకు సంబంధించినంత వరకు ఒక్కసారి కన్నా మనం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఈ రోజు ఒక చిన్న గ్రామస్తుల విషయం చెబుతానండి. మా తాత ముత్తాతల నుంచి నాకు సంక్రమించినటువంటి పొలాలు ఉంటాయి, స్థలాలు ఉంటాయి. ఈ రోజు అది అంతకుముందు పారి కత్తులు అన్నదమ్ములు రాసుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా పట్టా పాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వం అది మారిస్తే ఈ రోజు మార్చుకోవాలి అని చెప్పని మనం కనుక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తా ఉంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికి ఇక్కడ పారదర్శక ఏముంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఇప్పుడు రెవెన్యూ శాఖలోనే 3.5 లక్షల కంప్లైంట్స్ అంటే ఒకసారి నేను మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడి మీకు టర్న్ ఇస్తాను. కాంగ్రెస్ ఒపీనియన్ తీసుకుని పిలిమాణిక్రావు గారు అందరూ విన్నాక మీరు ఆన్సర్ చేద్దరు కానీ పిసిసి నాయకులు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ నుంచి వింత సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. సంజీవ్ రెడ్డి గారు నమస్కారం, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి అసలు ఒక రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్, ఇప్పుడు ఏపీలో అంటే విపక్షం, అధికారంలోకి ఎందుకు వచ్చాం, లేకపోతే ఎందుకు మనకి ఇచ్చారు అన్న ఫీడ్బ్యాక్ మీరు గ్రౌండ్ లో ఉన్నవి తెలుసుకుంటున్నారా, తెలుసుకోలేకపోతున్నారా? సమాచార వ్యవస్థ మీకు అందిస్తుందా లేదా? ఏపీ తెలంగాణ రెండు చెప్పండి. యోజేంద్ర గారు, మీకు ఏబిఎన్ వీక్షకులకి, సీనియర్ అంకమరావు గారికి, అన్న పిల్లి మాణిక్యాలరావు గారికి అందరికీ కూడా నమస్కారం. మీ ఓపెనింగ్ రిమార్క్స్ కానీ, ఆర్కే గారి వీకెండ్ కామెంట్ కానీ, ఎడిటోరియల్ కానీ
అంకమరావు గారు చెప్పింది కానీ అక్షర సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా మీరు చెప్పింది అన్ని విధాల టైమ్లీ రిలవెంట్ గానే ఆయన చెప్పాడని మనం అనుకోవాల్సి వస్తుంది. ఆయన హెచ్చరించారు, దాన్ని వీళ్ళు సలహాగా తీసుకోవాలి తప్ప ఏబిఎన్ మమ్మల్ని విమర్శించింది అనే పరిస్థితికి రాకూడదు. మాణిక్యాలరావు గారు, నేను చెప్పేది మిమ్మల్ని సరి చేసుకోమనే తప్ప విమర్శ కాదు. నేను మాట్లాడేది ఏది కూడా విమర్శగా తీసుకోబాకండి. కూటమి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ మా ప్రభుత్వం కానీ 5 సంవత్సరాలు ఉండాలనే మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలి, తర్వాత రెడ్డెవడో రాజెవడో తర్వాత చూసుకుందాం అనే లైన్ లో మనం ఉన్నాం. అయితే జరుగుతుంది ఏంటి, రూట్ లెవెల్ లో జరుగుతుంది ఏంటి, ప్రభుత్వానికి ఇంతవరకు పట్టు రాలేదు, అధికారుల మీద పట్టు రాలేదు. ఒక 60% వరకు వచ్చింది, ఒక 40% ఇంకా పాత వైసీపీ స్థాయి వైసీపీ నాయకులు వారి యొక్క అధికారులు వాళ్ళ యొక్క మాటే సాగుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆర్కే గారు చెప్పింది ఏంటంటే, నేల విడిచి స్వామి చేస్తున్నారు ప్రాంతీయ పార్టీల నాయకులు, ఈ ముగ్గురు గాని నలుగురు గాని, అది జాతీయ పార్టీ అనుకోండి కాంగ్రెస్, ఈ ముగ్గురు కేసీఆర్ గాని జగన్మోహన్ రెడ్డి గాని చంద్రబాబు నాయుడు గారు గాని అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా, అధికారం వచ్చినప్పుడే మా బలంతో వచ్చినట్లు, అధికారం పోతేనేమో ప్రజలు ఏదో మోసం చేసినట్లుగా వాళ్ళు మాట్లాడటం అనేది చాలా అన్యాయం, అక్రమం కూడా. ఇందాక అంకమరావు గారు చెప్పారు, చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. వీళ్ళు గెలిచింది ఈ కూటమి కలిసినందువల్ల కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆయనే గెలవలేకపోయాడు, మరి 21 సీట్లు ఎలా గెలిచాడు అంటే దాన్ని ఆలోచించుకోవాలి. ఎందుకు గెలిచాం మనం అంటే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నీచమైనటువంటి అరాచకమైనటువంటి పరిపాలన మనకు వద్దు అని చెప్పి ప్రజలు జగన్ ఓడిపోవాలి, జగన్ అనే మనిషికి అధికారంలో ఉండటానికి వీల్లేదు అని ప్రజలు కసిగా జగన్ ఓడించాలని ప్రయత్నించారు. ఆ సమయానికి మీరు వీరిలో ఉన్నారు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ఎన్నాక ఒక విషయం చెప్పారు, ఏది పరిపాలన మొత్తాన్ని కర్రసాంతో పోల్చారు. చాలా ఎక్సలెంట్ రెలవెంట్ పాయింట్ అనమాట. అది ఎందుకు చెప్తున్నా అంటే, కర్ర తిప్పుతూనే కాళ్ళు చేతులు లయబద్ధంగా కదలాలి. కదలలేదనుకోండి వాడి కర్ర ఆడికే తగిలి కాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అదే పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయి, ఈ నాయకులు ఎదుర్కొంటున్నారు. అహంకార ధోరణి. ఇంకొక మాట నేను ముందుకేసుకోవడం మీకు చెప్తున్నా, కుల దురహంకారం కూడా వీళ్ళందరికీ ఉందనేది నాకు అర్థమవుతా ఉంది. ఏ కులం అన్నా కానివ్వండి, ఆ కులం ఈ కులం అని కాదు, కుల దురహంకారంతోనే వీళ్ళు మాట్లాడుతున్నారు. అది మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో కులం మతం ప్రాంతం అయ్యేం పట్టించుకోకూడదు. నువ్వు నాయకుడివి. ప్రాంతీయ పార్టీ అంటేనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అయినా ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి మిమ్మల్ని మేము భరిస్తున్నప్పుడు మీరు గెలిచినప్పుడు ఒక రకంగా, ఓడిపోయినప్పుడు ఒక రకంగా. జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలని క్వశ్చన్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు క్వశ్చన్ చేశాడు, కేసీఆర్ క్వశ్చన్ చేశాడు. అంటే రేవంత్ రెడ్డికి ఇంకా అవకాశం రాలా, ఈ భవిష్యత్తులో వస్తుందని తెలియదు. మరి మీరు గెలిస్తేనే మీ బలం, అవతల వాళ్ళు గెలిస్తే ఈవీఎంలు అంటాం, అది ఎంతవరకు ధర్మం? అది కరెక్ట్ కాదు. ప్రజలకు మెచ్చే విధంగా రూట్ లెవెల్లో ఏం జరుగుతుందని తెలుసుకునేటువంటి యంత్రాంగం. మీరు గమనించారా లేదా, అధికారంలో ఉన్నప్పుడు అన్ని నేనే ఇచ్చా నేనే తెచ్చా అంతా నేనే అంటారు, ఓడిపోయిన తర్వాత జనం మీదకి నెడతారు వాళ్ళు ఓడించారు. నేనే ఇచ్చాను అనేది ఏంటమ్మా? ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. డెమోక్రసీలో ఎవ్రీ 5 years ప్రభుత్వం మారుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ మధ్యలో ఏదైనా గొడవ వచ్చి గవర్నమెంట్ పడిపోతే తప్ప 5 years ఏ గవర్నమెంట్ అయినా ఉంటుంది. ఆ గవర్నమెంట్ అయిన తర్వాత ఎవరు వచ్చినా సరే అదే పరిస్థితి కంటిన్యూ అవుతా ఉంటది. కంటిన్యూస్ ప్రాసెస్. నేను చేశాను అనే మాట ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు వాడతారు. నేను విమర్శించడం కాదు. గతంలో ఆయన ఐటీ ఎత్తుకున్నాడు. ఐటీ ఆయన ఒక్కడే కాదు, ఐటీ రాజీవ్ గాంధీ చేశాడు, చంద్రబాబు చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు, రాజశేఖర రెడ్డి చేశాడు, మళ్ళీ చంద్రబాబు చేశాడు. అందరూ కంటిన్యూ చేస్తేనే హైదరాబాద్, బెంగళూరు ఆ విధంగా ఐటీ డెవలప్ అయింది. నేనే హైదరాబాద్ నిర్మించాను అంటాడు చంద్రబాబు గారు. అది ఎంత అహంకారపూరితమైన మాట. 400 సంవత్సరాలు పట్టిందమ్మా హైదరాబాద్ ఈ స్థాయికి రావడానికి. అప్పటి వరకు ఐటీ అందుకున్నాడు. ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. 99 మందికి తెలియదమ్మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఇది 47 విజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నేను అభివృద్ధి చేస్తానంటున్నాడు. సెల్ ఫోన్ చూసుకోవడమే 60 మందికి రానప్పుడు నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎవరు ఆలోచిస్తారు? ప్రజలు ఏం ఆలోచిస్తారమ్మా? వాళ్ళకి కావాల్సిన మౌలిక సౌకర్యాలు చేస్తున్నారా లేదా, పరిపాలన స్మూత్ గా ఉందా, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా నడుస్తుందా లేదా, కొట్లాట్లో గొడవలు లేకుండా అభివృద్ధి జరుగుతుందా లేదా అనేదే చూస్తారు తప్ప నువ్వు 47 విజన్ చెప్పిన నమ్మరు, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పిన నమ్మరు, ఎవరో నమ్మరు. తెలంగాణ గురించి చెప్పారు, ఏం చెప్పారు? కొద్ది మంది అసమ్మతి బయలుదేరింది, రేవంత్ రెడ్డి
జాగ్రత్త చూసుకో, ఓన్లీ సెటైర్లు అయితే సరిపోద్దని ఆయనకు కూడా సురకట్టించారు. అంటియాల్సిందే ఎవరున్నా సరే, దాన్ని మనం తప్పు మరి మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కదా, ముఖ్యమంత్రి గారు తీసుకుంటారా? మరి మీరు ఓపెన్ గా ఇలాగ అంటున్నారు తీసుకోవాల్సిందే అని, సెటైర్లు కడుపు నింపమని. ఎవరైనా ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఆయనకే మంచిది కదా. 5 ఏళ్ళు ఉంటాడు, ఇంకో 5 ఏళ్ళు ఉంటాడు. తీసుకోకపోతే ఎవరైనా పోతారు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి? ఆయన విమర్శ చేయలా, మీరు సరి చేసుకోండి అని చెప్పాడు. ఇంకా మీకు అవకాశం ఉంది, మీరు సరి చేసుకోండి, ప్రజలకు అనుకూలంగా మీరు పరిపాలించండి, ఎన్నాళ్ళైనా మీరే ఉండండి అని చెప్పాడు. ఆయన దిగిపోమని కానీ మీరు పడిపోతారని కానీ ఆయన ఏం చెప్పలా. చేసుకోకపోతే పడిపోతారని చెప్పాడు. ఈ పార్టీలన్నీ కూడా, ప్రాంతీయ పార్టీలన్నీ ఆలోచన అట్టాగా ఉంటదమ్మా. ఈ మూడే కాదు. నేను ఒక క్వశ్చన్ ఓపెన్ గా మిమ్మల్ని కూడా అడుగుతాను. ఒకటి అంటే వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతాను. అంటే నేను అనేది వరుసగా 3 ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ లో. విభజన జరిగిన తర్వాత మీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది కదా. ఏదైనా సరే గతంలో మీరు చేసిన తప్పులకి ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కడ ప్రజలకు అపాలజీ చెప్పిన పరిస్థితులు ఏం కనిపించలేదే? ఖచ్చితంగానమ్మా. ఇప్పుడు పార్టీ ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడు జాతీయ పార్టీలు మనగాడు బీజేపీకి లేదు, మాకు లేదు. అంటే మీరు తప్పును ఒప్పుకోవాలి కదా అన్నారు. మీరు కూడా ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు ఓపెన్ గా అపాలజీ చెప్పింది ఏం కనిపించలేదు కదా. ఓపెన్ గా అపాలజీ చెప్పడానికి తప్పేం చేసామమ్మా? వాళ్ళ కోరిక తీర్చాం, రాష్ట్రం విడగొట్టాలి. 6 రాష్ట్రాలు ఉన్న దేశం 29 రాష్ట్రాలు అవలా? అది ప్రాసెస్ అమ్మ. రాష్ట్రం విడిపోవడానికి అందరూ కారణమే. తెలుగుదేశం కారణమే, బీజేపీ కారణమే, అందరూ కారణమే. బీజేపీ బలంతోనే, తెలుగుదేశం బలంతోనే మేము రాష్ట్రం ఇచ్చాం. అది తప్పేలా అవుతుంది? అది కాదు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిసి రాజశేఖర రెడ్డి లెగసీని జగన్మోహన్ రెడ్డి క్యాప్చర్ చేశాడు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో పార్టీకి. అది మేము ఇప్పుడు ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డిని మేము పాతాలను తొక్కేసి ఆ కేడర్ అంతా లాక్కొని మేము బలపడడానికి మేము ట్రై చేస్తాం. చంద్రబాబు గారి కేడర్, జగన్ కేడర్, మన వాళ్ళు జనసేన కేడర్ మాకు రమ్మంటే రారు కదా. మా కేడర్ ఎక్కడుందో వాళ్ళని తెచ్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో బలపడడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మాకు ఓట్లు లేకపోయినా ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంటాం. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నంత కాలం మా సూచనలు ఉంటాయి. మీరు సూపర్ 6 అన్నారు, అమలు చేయండి. మరి మర్చిపోయారేంటి? మరి మర్చిపోవద్దు. మరి ఎందుకు ఇస్తానని చెప్పారు మీరు? మీరు గెలవడానికి అది కూడా ఒక పాయింటే. ఎందుకు మర్చిపోయారు మీరు? అన్ని ఒక్కసారి చేయమని మేము చెప్పడంలా, ఒక్కొక్కటి చేయండి. రేవంత్ రెడ్డి లాగా అన్ని ఒకేసారి మొదలుపెట్టి గిలకెలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కొక్కటే చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. మాణిక్యాలరావు అన్న, మీరు రూట్ లెవెల్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం కావాలో అయ్యాల్సింది. అంకమరావు గారు చెప్పారు. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కూడా అవినీతితో కోనారెళ్తున్నాయి. ఎక్సైజ్ పాలసీ అటర్ ఫ్లాప్ అయింది. గొంతుకొక ఇది వచ్చేసింది పాయింట్. ఇసుక పాలసీ అటర్ ఫ్లాప్. ఎడ్ల బల్ల మీద తీసుకొచ్చి లారీల మీద పోసుకెళ్తున్నారు. ఇవన్నీ మీరు సమీక్షించుకోండి. సమీక్షించుకుంటే మీకు తిరుగు లేకుండా మళ్ళా మీరు గెలవడానికి అవకాశం ఉంటది. వీటన్నిటిని అలాగే చేసి పార్టీ సేవను విజను నేను ఆర్టిఫిషియల్ దీంతో సంపాదిస్తాను, అందరికి పంచుతాను అంటే అది కరెక్ట్ కాదు. అది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆర్కే గారు చెప్పింది కూడా అదే, మీ ఓపెనింగ్ రిమార్క్స్ కూడా అదే. ఇది రిలవెంట్ గా పెట్టారు డిబేట్ మీరు. ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది. వాళ్ళు సమీక్ష చేసుకోవాలి, విమర్శలాగా తీసుకోకూడదు. అంగమరావు గారు చెప్పినా, నేను చెప్పినా, మిమ్మల్ని ఇప్పుడు దిగిపోమ్మనో రాజీనామా చేయమని నేనేమంటలా. మీరు ఒకసారి సమీక్షించుకోండి. సమీక్షించంటే 6ంటికి మొదలుపెట్టి సాయంత్రం దాకా సమీక్షించి అధికారులను వేధించడం కాదు. అది కాదు సమీక్ష. టీడీపీ నుంచి పిల్లి మాణిక్యరావు గారు ఉన్నారు. మాణిక్యరావు గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో అధికారంలోకి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏ కారణాలతో వచ్చారు? 8 నెలలు అయిపోయింది. ఫీడ్బ్యాక్ గానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు గానీ, వాస్తవాలను గానీ నిజంగా మీరు తెలుసుకుంటున్నారా? నమస్కారం అండి చంద్రిక గారు, మీకు అట్లాగే అంకమరావు గారికి, సంజయరావు గారికి, వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తెలుసుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రజల యొక్క ఆలోచనల్ని తెలుసుకుంటా ఉన్నాం. పరిపాలన ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. పరిపాలనలో జరుగుతున్నటువంటి ఆటంకాలను కూడా తెలుసుకుంటున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, రాధాకృష్ణ గారే కాదు, ఎవరు సలహా ఇచ్చినా ఆ సలహాని తీసుకునేటువంటి అవకాశం మాకుంది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎవరు సలహాలు ఇచ్చినా ఆ సలహాల్ని చూసుకుంటాడు, సమీక్షించుకుంటాడు. వాటిలో ఉన్నటువంటి మంచి విషయాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్లో చేసినటువంటి అన్ని కూడా మేము చూస్తా ఉన్నాం. ఇప్పుడు చాలా పత్రికలు, చాలా టీవీలు వాళ్ళు కేవలం వాళ్ళు అనుకున్నటువంటి ఒక లక్ష్యానికి అనుకూలంగా, వ్యాపార లక్ష్యానికి అనుకూలంగా, లేకపోతే అధికార ఆపేక్ష లక్ష్యానిగా చాలా పనిచేస్తా ఉన్నాయి. మనం చూసాం. డైరెక్ట్గా చెప్పొచ్చు, సాక్షి లాంటి పత్రిక కానీ, సాక్షి లాంటి మీడియా కానీ ఎలాంటి విషయాన్ని ఎల్లగక్కుతూ ఉంటుందో, ఎలాంటి విషయాన్ని ప్రజల్లోకి చొప్పిస్తూ ఉంటుందో,
వ్యవస్థల్ని ఏ విధంగా ధ్వంసం చేస్తూ ఉంటుందో, ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని కూడా చాలా బ్రహ్మాండంగా చేసినట్టు ఏ విధంగా చెప్పుకుంటుందో చూసాం. కానీ చాలా పత్రికలు గతంలో ఆంధ్రపత్రిక కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి ఏబిఎన్ లాంటి పత్రికలు లేకపోతే ఎడిటోరియల్స్ ఏబిఎన్ లాంటి టీవీ ఇవి కూడా సమాజహితం కోసం ఏ విధంగా పనిచేస్తా ఉన్నాయో, ముఖ్యంగా గత 5 ఏళ్లలో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నప్పుడు రాజరిక పోకడలతోటి వివక్షత పూరితంగా విధ్వంసం సృష్టించినప్పుడు ఏ విధంగా ముందుండి పోరాటం చేసిందో దాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోలేం. ప్రతిపక్షంగా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మేము పోరాటం చేశాం. బాధ్యతాయుతంగా పత్రికా రంగంలో ఉండి కూడా ఏబిఎన్ లాంటి పత్రిక టీవీలు కూడా. ఒక ప్రశ్న అండి, 2019 నాటి తప్పిదాలు వాసనలు ఇంకా జరుగుతున్నాయి, కొత్త తప్పిదాలు కూడా ఇంకా కొన్ని జరుగుతున్నాయి అన్న విషయం మీ దృష్టికి రాలేదా? తెలుసుకుంటున్నాం అన్నారు, కరెక్టే, స్వీకరిస్తాం స్వాగతిస్తాం అన్నారు, వెరీ గుడ్. కానీ ఇవేలా జరుగుతున్నాయి అన్న విషయాలు ఇప్పుడు రాధాకృష్ణ గారు చెప్పినా లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్నా ఇవన్నీ మీ దృష్టికి ఇంకా రాలేదా? ఇంకా తీసుకోవడంలోనే ఉన్నారా? తీసుకోవటానికి రావటానికి ఏంటి మేడం, తేడా ఏం లేదు. మేము అదే క్లియర్ గా చెబుతున్నాం. కొన్ని ఇప్పుడు సాక్షి కూడా 2019 తప్పిదాలు ఉన్నాయి, తర్వాత జవాబు చెప్పండి. మీరు ప్రశ్న వేసిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు ప్రశాంత్ దిగినారు, నేను మాట్లాడేది కూడా అధికారంలో ఉన్నారు, ప్రజలందరికీ ఆన్సర్ చేయాలి. అందుకోసం ఆన్సర్ చేసే అవకాశం నాకు ఇవ్వండి. చెప్పండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు సాక్షి కూడా రాస్తాడు, అవి తీసుకోము మేము. రాధాకృష్ణ గారు రాసేటువంటి వాటిని సలహాల రూపంలో మేము తీసుకుంటాము అని చెప్పడానికి చెప్పే మాటని మీరు కట్ చేపిస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మేము మాకు మంచి సలహా, ప్రజలకు ఉపయోగపడే సలహా, పాలనకు ఉపయోగపడేటువంటి సలహా, రాజ్యాంగానికి వీటికి ఉపయోగపడేటువంటి సలహా ఖచ్చితంగా తీసుకొని ముందుకు వెళ్తాము. నిజమే, ఈ 7 నెలల్లో కూడా పరిపాలనలో విపరీతమైనటువంటి మార్పులు గత ప్రభుత్వం తీసుకొచ్చింది. మీరు కనుక చూస్తే తప్పు చేయాలంటే అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేయాలంటే గతంలో ఒక ఎంఆర్ఓనో ఒక ఎస్ఐనో లేకపోతే చిన్న స్థాయి ఉద్యోగస్తులో తప్పు చేయాలంటే భయపడేవాళ్ళు. ఐఏఎస్లు ఐపీఎస్లకు అయితే ఎక్కడ తప్పు చేయకుండా ఉండేటువంటి ట్రైనింగ్, తప్పు చేస్తే ఒక కవలికను బట్టి ఆ తప్పుని కనిపెట్టేటువంటి శిక్షణ వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు. వాళ్ళ చేతే గత ప్రభుత్వాలు తప్పులు చేయించి వాళ్ళు డైరెక్ట్ గా నేరస్తులైనటువంటి పరిస్థితి, జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం. అదంతా కూడా ఒక్క రోజుకి అట్టు తిరగబడిందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అందుకనే ఈ రోజు చెప్తా ఉన్నాం, కొంతమంది తీవ్ర స్థాయిలో తప్పులు చేసినటువంటి వాళ్ళు, తీవ్రమైనటువంటి నేరాలు అవినీతి చేసిన అధికారులు జైలుకి వెళ్తా ఉన్నారు, వాళ్ళ మీద కేసులు ఉంటా ఉన్నాయి. అదే క్రమంలో మిగతా వాళ్ళు కూడా సరిదిద్దుతా ఉన్నాము. పని చేయకుండా అలసత్వంగా ఉన్నటువంటి వాళ్ళని పని చేయాలని చెప్పేసి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తా ఉన్నాం. నెంబర్ 2, మేము చెబుతా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రాజకీయాలకి కొత్త అండి? రాజకీయ పదంలో వచ్చేటువంటి అర్థాలకి కొత్త. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటువంటి రాజకీయం ఏంటి? రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, అభివృద్ధి జరగాలి, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, ఆ టెక్నాలజీ అభివృద్ధి రూపంలో రావాలి, అందరికీ మేలు జరగాలి. ఇది రాజకీయం, మేము అనుకునేటువంటి రాజకీయం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏంటి? రాజకీయం అంటే అధికారాన్ని సంపాదించుకోవాలి, ఆ అధికారం కోసం హత్యలు చేయాలి, ఆ అధికారం కోసం సంపాదన తెచ్చుకోవాలి, ఆ అధికారం కోసం మోటార్లు వేసుకోవాలి. ఇది వాళ్ళు అనుకున్నటువంటి రాజకీయం. రాజకీయం అనే చెప్తారు వాళ్ళు, మేము చెప్తాం రాజకీయం అని. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడికి రాజకీయాలు కొత్త? దాదాపు ఎవరికి కొత్త పాత అనట్లేదు. ఒక ప్రశ్న నేను స్ట్రైట్ గా అడుగుతాను, అధికారంలో ఉన్నప్పుడు పక్కోడు ఏం తప్పు చేస్తాడో అని చెప్పి వెయిట్ చేసి రావడం కోసం అధికారంలోకి రావాలా? ఈడు తప్పు చేస్తాడు, మనం అధికారంలోకి వస్తాం, మనం ఉన్నప్పుడు తప్పు చేస్తాం, ఇదేగా జరుగుతోంది. అసలు తప్పు ఎందుకు జరగాలి? నేను ఒక పాయింట్ చెప్తాను ఉండండి. ఒక సామాన్య కార్యకర్త నాకు ఇప్పుడు మెసేజ్ చేసి, మేడం ఇది అసలు వాళ్ళ దృష్టికి వెళ్ళిందో లేదో మీరు అడగండి అన్నాడు. ఏమని అడిగాడు? రాశాడు, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే వాటిని చూసి జీర్ణించుకోలేని పరిస్థితి అక్కడక్కడ ఉంది, అసలు వాస్తవాలు తెలుసుకోవాలన్న ఆలోచన లోపించిందని నా అభిప్రాయం మేడం. దయచేసి 14 నుంచి 19 లాగా గుడ్డిగా వ్యతిరేక వార్తలు వదిలేసి గాల్లో తేలద్దని చెప్పండి. అలాగే ఎక్కడ లోపం ఉందో పాత అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్లి సామాన్యుడి అంతరంగం మర్చిపోవటం జరుగుతోందనేది అభిప్రాయం అని ఒక సామాన్య కార్యకర్త పంపించాడు నాకు. దీన్ని చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాల్సిందే. నెంబర్ 1.
వ్యతిరేక వార్తలు వస్తే కక్ష సాధింపు పోతున్నాం అనేది తప్పు. వ్యతిరేక వార్తలు నిరంతరం రాస్తున్నటువంటి సాక్షి మీద మేము ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి. అది వాళ్ళ హక్కు అని వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. పత్రిక ఉండబడేటువంటి స్వేచ్ఛ, మీడియాకు ఉండబడేటువంటి స్వేచ్ఛని అడ్డం పెట్టుకొని విర్రవీగుతా ఉన్నారు. ఆంధ్రజ్యోతి లాంటి ప్రజల పక్షాన ఉండేటువంటి పత్రికలు, టీవీలు రాసేటువంటి వాటిని మేము సమీక్షించుకుంటాం. అతనికి ఆన్సర్ చేసే ఉంటది. రెండోది, నేను ఈ విషయాన్ని మొదటే చెప్పాను, ఇంకా మీరు ఆన్సర్ రాలేదనుకోని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి. లేదు, నేను వినలేదని అంటున్నారు. సామాన్య కార్యకర్త నాకు పంపించి అడగండి అంటున్నాడు. మీకు ప్రశ్నలు రాసుకున్నారు, ప్రశ్నలకి జవాబులు రానివ్వండి. ప్రశ్నలకే రాసుకున్నారు, జవాబులు రానివ్వండి. చెప్పండి. నేను చాలా క్లియర్గా చెప్పిన తర్వాత, ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసిన తర్వాత సరిదిద్దేటప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. అధికారులతోటి సమీక్ష చేయొద్దు అని అంటే, ఎక్కువ టైం చేస్తే నిజమే కొంత టైం ప్రజలకు ఇచ్చేటువంటి టైం పోతుందేమో అనే దగ్గర మేము ఖచ్చితంగా తీసుకుంటాం. కానీ వాళ్ళని సక్రమైనటువంటి దారిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా. పెద్దలు మాట్లాడారు. ఈ రోజు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దాని ఎవరికి తెలుసు, ఎవరి గురించి మాట్లాడతారు, ఎందుకు అవన్నీ ఒక దార్శనికుడికి ఉండాల్సినటువంటి లక్ష్యం. ఆ రోజు హైటెక్ గురించి మాట్లాడాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడాం, లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ గురించి మాట్లాడాం. ఆనాటి ప్రజలకి కొంత అర్థం కాకపోవచ్చు, కానీ ఆనాటి విద్యా వ్యవస్థలో ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి అనేక మంది యువతకి అర్థమైంది. అది కొద్దిగా అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, అర్థం చేసుకోకపోతే. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం గ్రామీణ ప్రాంతం, గ్రామీణ బేస్డ్ గా ఉంటుంది. మీరు చెప్పేది పూర్తి స్థాయిలో అర్థం కాకపోతే డిస్కనెక్ట్ అవుతారు. నేను చెప్పేది మీరు పూర్తిగా వినాలి, ప్రజలు కూడా పోనివ్వాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేకపోతే ఐఐటీలు అని చెప్పినప్పుడు సామాన్యమైనటువంటి కూలి పని చేసుకునేటువంటి వాళ్ళకి, వ్యవసాయదారులకు అర్థం కాకపోవచ్చు. కానీ వ్యవసాయదారు కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకి అర్థమైంది. ఎంతో కొంత అందిపుచ్చుకున్నారు కాబట్టే ఈ రోజు ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాలని ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజు కూడా సంజీవరావు అన్న గారు మాట్లాడుతూ, మీరు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి పెద్దగా మాట్లాడొద్దు అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడాల్సిందే. మేమేమంటున్నామంటే, ఒక పక్కన వ్యవసాయాన్ని చేసుకునేటువంటి వాళ్ళకి వ్యవసాయం గురించి చెబుతూనే, వాళ్ళకి వ్యవసాయంలో కూడా టెక్నాలజీ గురించి చెబుతూనే, వ్యవసాయాన్ని తుంపరలతోటి చేయాలని చెబుతూనే, వ్యవసాయంలో కూడా డ్రోన్లు తీసుకురావాలని చెబుతూనే, చదువుకున్నటువంటి వాళ్ళకి మార్గాలు చూపించాలా, వస్తున్నటువంటి కొత్త టెక్నాలజీని వాళ్ళకి చూపించాలా, ముందుగా అందిపుచ్చుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళు కల్పించాలా, అలాంటి పరిశ్రమలు మనం తీసుకురావాలా, ఉద్యోగిత దానిలో రావాలా. రెండు బ్యాలెన్స్ చేయాలి మేడం. వ్యవసాయ ఆధారం కాబట్టి అది జరగట్లేదని అంటున్నారు. చేయమని ఎవరు చెయ్యొద్దు. అసలు ఆర్టిఫిషియల్ వద్దు, ఈ డీప్ ఫేక్ వద్దు, ఇలాంటి ఎవరు చెప్పట్లా. ఇవి చేస్తూ సైమల్టేనియస్ గా క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ మీరు తీసుకుంటున్నారా? నిజంగా క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకునే దమ్ము మీకుందా? క్షేత్రస్థాయిలో వస్తున్న ఫీడ్బ్యాక్ ని మీరు నిజంగా పరిశీలిస్తున్నారా? మేము ఫీడ్బ్యాక్ కరెక్ట్ గా తీసుకుంటున్నాము. ఒక పక్కన పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం జరగటానికి కార్యకర్తలు ఎవరైతే కష్టాలు పడ్డారో, వేదనలు పడ్డారో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటున్నాము. అట్లాగే రాష్ట్రం యొక్క పరిస్థితి, ఈ రోజు ఆర్థిక పరిస్థితి, లేకపోతే ఈ రోజు పరిశ్రమల పరిస్థితి, ఈ రోజు ఉద్యోగిత కల్పన పరిస్థితి, మారుతున్నటువంటి టెక్నాలజీ పరిస్థితి, వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉంది కాబట్టి, అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది కాబట్టి ఇట్లా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సంజీవరావు మాట్లాడిన దాన్ని బట్టి నేను సమాధానం చెప్తా ఉన్నాను. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దానికి సంబంధించినటువంటి అందిపుచ్చుకుంటే మన రాష్ట్రంలో చదువు పెరగొద్దా, అక్షరాస్యత పెరగొద్దా, టెక్నాలజీ రావద్దా, టెక్నాలజీని అందిపుచ్చుకోవద్దా? ఎవరు చెప్పలా. అది చూడాల్సిందే. అంకమరావు గారికి కూడా ఆన్సర్ చేయండి, వారి రైజ్ చేస్తారు. చెప్పండి సార్. 1999 వరకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని సాంకేతిక విద్యాలయాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు 1999 తర్వాత హైటెక్ సిటీలు ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత సాంకేతికంగా మన పిల్లలే ఉండాలి కాబట్టి, మన వాళ్ళకి ఉద్యోగాలు రావాలి కాబట్టి అలాంటి సాంకేతిక విశ్వవిద్యాలయాలు తీసుకురావాలని చెప్పని 200 సాంకేతిక విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చాడు. 2004లో ఓడిపోయారు.
ఎందుకు ఓడిపోయారు? అదే రాధాకృష్ణ గారు చెప్పింది, నేను చెప్పేదైనా సరే. అలాగే 2014 నుంచి ఒక్క నిమిషం సోదర మాణిక్రావు గారు, ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు మీరు నేను చెప్పలేదు విజయచంద్ర గారు, స్వయానా పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెప్పారు. దేవాలయం లాంటి శాసనసభలో 5,13,000 మందికి ఉద్యోగ కల్పన చేశారు గత ప్రభుత్వం అని చెప్పని. అంటే ఇన్ని మంచి పనులు చేసి 72% పోలవరం పూర్తి చేసి అమరావతిని పూర్తి చేసి, అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు అంటే మీరు తెలియదని కాదు, ఒక చట్టంలో ఇరుక్కుంటున్నారు. నిస్సందేహంగా రాధాకృష్ణ గారు చెప్పినట్టు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టంలో ఇరుక్కున్నారు. ఇప్పుడు సోదరుడు మాణిక్రావు గారు చెబుతున్నారు మేము కార్యకర్తల యొక్క మనోభావాలు దృష్టిలో పెట్టుకుంటున్నామని చెప్పని. ఎంతమంది కార్యకర్తలను ఈ రోజు దృష్టిలో పెట్టుకుంటున్నారు? 251 రోజు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన 251 రోజు. చెప్పేది కాకుండా ఇంకొక పాయింట్ కూడా అంటే జరుగుతున్న పొరపాట్లు ఏంటంటే ఇన్ని చేసి కూడా ఎందుకు ఓడిపోతున్నారు? ఇది కాదు కదా సాంకేతిక పరిజ్ఞానం. మరి నిజంగా అందరికీ తెలియాలి కదా. తెలిసినా కూడా ఎందుకు ఓడిపోతున్నారు, ఎందుకు దూరం అవుతున్నారు అంటే కార్యకర్తలు దూరం అవుతున్నారు. మీలాంటి వాళ్ళు పోరాట యోధులు మాటింటే నిస్సందేహంగా పోరాటం ఎలా చేయాలో తెలుసు కాబట్టి ప్రజల సమస్యల గురించి చెబుతారు. కానీ ఎన్నికల ముందు దాకా ఇంట్లో కద్దరు చొక్కాలు జాగ్రత్తగా బీరువాలో పెట్టుకొని ఎన్నికల్లో అధికారం రాబోతుందని చెప్పని విచ్చలవిడిగా బయటకు వచ్చేసి కద్దరు చొక్కాలకి గంజి పెట్టేసి బయటకు వచ్చిన వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తున్నారు కాబట్టి చర్చ జరుగుతా ఉంది. ఈ రోజు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఈ రోజు కార్యకర్తలకు సంబంధించినంత వరకు ఆస్తులు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు వరకు ఇంకా కేసులో చిన్న ఉదాహరణ మాణిక్రావు గారు, ఎంతో దూరం వద్దు అంటే ఇప్పుడు ఆ సందర్భం కాకపోయినా చెబుతున్నాను. ఈ రోజు వల్లభనేని వంశీ యొక్క విషయం మనం పరిగణలో తీసుకుందాం. వల్లభనేని వంశీకి సంబంధించి ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ కార్యాలయంలో పనిచేస్తూ అతను సత్యవర్ధన్ అనే కుర్రాడు ఫిర్యాదు చేశాడు. అవునా? ఆ అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి భయపడి హైదరాబాద్ వచ్చి కొరియర్ బాయ్గా చేస్తా ఉన్నాడు. మళ్ళీ వాళ్ళు తీసుకొని కిడ్నాప్ చేసి అతన్ని హింసించేసి అతని పేరున్నటువంటి ఫిర్యాదుని వెనక్కి తీసుకోవడానికి వాళ్ళు చేశారు కాబట్టి A71 ఈ రోజు A1 అయ్యాడు. ఇది మీ ఘనత, ఇది మీ ఘనత. ఆ కుర్రాడికి ఏ రక్షణ కల్పించారు? కేసు గన్నవరంలో కాకుండా పట్టపట్లో రిజిస్టర్ అయింది అంటే గన్నవరంలో తెలిస్తే ఇంకా అతనికే తెలుస్తుంది అనేది కదా ఇక్కడ. అదే చెప్పేది. అంటే దాని వల్ల ఏం జరుగుతుంది? నిజంగానే ఆ కార్యకర్తను కాపాడుకోలేకపోయారనేది నిస్సందేహంగా మీ వైఫల్యం. అంటే ఇది ఒకటండి మాణిక్రావు గారు, కార్యకర్తలకే అన్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము, మాకేం మొహమాటం లేదంటున్నప్పుడు కొన్ని విషయాలు గవర్నమెంట్ కే తెలియకుండా జరుగుతున్నాయి కదా. మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు బిల్లుల క్లియరెన్స్ పై సీరియస్ అయ్యారా లేదా? 61 కోట్లు అంటే మీ గవర్నమెంట్ లో ఏం జరుగుతుందో కూడా బిల్లులు, పోస్టింగ్లు, చెల్లింపులు మీకు జరగకుండా తెలవకుండా జరుగుతున్న విషయం కూడా బయటపడుతున్నాయి కదా. ఇది ఫీడ్బ్యాక్ రావట్లేదా? చంద్రిక గారు నాకు ఇచ్చినటువంటి టైంలో కూడా రెండోసారి అంకర్వానికి ఇచ్చారు, చాలా మంచిదే. కాదనటం లేదు, నన్ను చెప్పండి. ఇప్పుడు హైటెక్ సిటీ తీసుకొచ్చారు, మళ్ళా మీరు ఎందుకు ఓడిపోయారు? లేకపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని తీసుకొచ్చారు, పోలవరాన్ని మీరు నిర్మించారు, రోడ్లు బ్రహ్మాండంగా చేశారు, అనేక మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మీరు ఎందుకు ఓడిపోయారు? ఇది రాజకీయ పరమైనటువంటి అంశం. రాష్ట్రంలో మీరు గనక చూస్తే ఈ రాష్ట్రం యొక్క రాజకీయ పరిస్థితులు, రాజకీయ చిత్ర రూపాలు వేరేగా ఉంటాయి. మేలు చేసినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మన వైపునే ఉండాలనే రూలు లేకుండా పోయింది. మీకు ఒక విషయం చెప్తా, బైబిల్లో ఒకటి ఉంటది, క్రీస్తు అనే ఒకతను ఉంటాడు, ఆయన నిజంగా దేవుడు, ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. చివరి రోజుల్లో అంత్యక్రీస్తు అని ఒకడు వస్తాడు, క్రీస్తు కంటే నేను గొప్పవాడిని, క్రీస్తు కంటే గొప్ప సేవలు చేస్తున్నా, బోధనలు చేస్తున్నా, అద్భుతాలు చేస్తున్నాను నమ్ముతారు, నమ్మి క్రీస్తులాగే పూజిస్తారు. కానీ వారికి అర్థమైంది ఈడు క్రీస్తు కాదు, ఈడు అంత్యక్రీస్తు అని. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక క్రిమినల్ మంచోడు ముసుగేసుకొని వస్తాడని, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు తండ్రిని బాబాయ్ చావుకి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైనటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారి మీదే నెడతాడని రకరకాల రాజకీయాలు జరుగుతాయి. మేలు జరిగినటువంటి, మేలు చేసుకున్నటువంటి, మేలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఓట్లేయాలనేటువంటి అవసరం లేదు. వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఓట్లు కుటుంబంలో ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? ఎస్, అందుకోసమనే రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. నేను చాలా క్లియర్ గా చెప్పా, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో రాజకీయాలు వేరు. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో రాజకీయాలంటే మేలు చేయటం, అభివృద్ధి చేయటం, చట్టాన్ని గౌరవించడం, రాజ్యాంగాన్ని గౌరవించడం, అందరికి ఫీడ్బ్యాక్ మీకు తెలియట్లేదా అనేది కూడా క్వశ్చన్. సరే ఒక బ్రేక్ ఖచ్చితంగా చెప్పండి. లేదు, ఖచ్చితంగా ఒక పక్క రాజకీయాలు,
ఒక పక్క కార్యకర్తల యొక్క మనోభావాల్ని, ఒక పక్కన మారుతున్నటువంటి పరిస్థితుల్ని, ఒక పక్కన ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి టెక్నాలజీలో మార్పుని, వీటన్నిటిని కూడా సమపాలలో తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము ఆ విధంగా ముందుకెళ్తున్నాం. జగన్మోహన్ విచ్చలవిడి అయినటువంటి విధ్వంసం చేశాడు. అది సరి చేసేటప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది అధికారులు బిల్లులు ఇవ్వకుండా ఉండటం, లేకపోతే కొంతమంది అధికారులు చెప్పినా చేయకపోవటం, ఇవన్నీ జరుగుతున్న మాట నిజమే. నేనొచ్చి 4 నెలలు మా సంబంధించినటువంటి అధికారులు పెద్దిరెడ్డి సన్నిహితుడికి ఏపీఎఫ్డిసిలో పెద్దపీట వేస్తూ పోస్టింగ్ ఇచ్చారు. ఏదైతే ఆయనకి సంబంధించిన ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా రీఅపాయింట్ చేసింది. అది మరి మీ గవర్నమెంట్ తెలవట్లేదు. విన్నారు కదా టీడీపీ వర్షన్. ఏం చెప్తారు మీరు, చెప్పండి. ఏముందమ్మా చెప్పడానికి, ఆయన పబ్లిక్ మీటింగ్ అయితే అన్న చెప్పింది సరిపోతుంది కానీ డిబేట్ లో సరిపోతుంది. మేము అడిగిన దానికి దేనికి చెప్పకుండా అన్ని మాకే తెలుసని ఆయన చెప్తున్నాడు. మరి మీ ఫైనాన్స్ మినిస్టర్ కి తెలియకుండానే మరి బిల్లులు క్లియర్ అయిపోతున్నాయి. వేలాదిగా ఉన్న లారీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆగి ఉన్నాయి. మీరు 8 నెలలు అయింది వచ్చి, అది పరిష్కరించలేకపోయారు. ఎమ్మెల్యేలు ఎక్కడ క్వారీలో తవ్వుకొని ఇవ్వటం లేదు. ఎంతమంది మరి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మీద ఆగిపోయి బాధపడతా ఉన్నారు. మరి రిటైర్ అయిన వాళ్ళు, చంద్రబాబు గారు గతంలో సీఎం గా ఉండగా రిటైర్ అయినటువంటి అన్ని డిపార్ట్మెంట్ లో ఉద్యోగులకి ఇంతవరకు అకౌంట్ సెటిల్ చేయలేదు. వాళ్ళందరూ రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయమ్మా. వాటి అన్నింటినీ పట్టించుకోకుండా అన్ని మాకే తెలుసు, మా చంద్రబాబు గారికి తెలుసు అని చెప్పడం అనేది మరి అన్నకే ఆలోచించుకోవాలి. మీరు పార్టీని డిఫెండ్ చేయండి, పార్టీని డిఫెండ్ చేయొచ్చు, కానీ ఆ కార్యక్రమం వేరు. ఇది అది కాదు. ఇది సలహాలు, సంప్రదింపులు, మంచి చెడు వచ్చినప్పుడు ఎవరు చెప్పినా కూడా విని దాంట్లోంచి మనం గ్రహించాలి. ఇంటెలిజెన్స్ గురించి చెప్పాడు ఆయన. ఐటీ వచ్చింది. ఐటీ వచ్చినాక ఏం జరిగిందమ్మా? మొత్తం పక్షుల్లాగా ఎగిరిపోయారు ఇతర దేశాలకి. ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి ఏం ఒరిగింది అంటున్నాను నేను. మనం ముసలోళ్ళు, మొక్కాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఎల్లలేని వాళ్ళే మిగిలారు. మీరు ఇంకోటి తీసుకొచ్చినా జరిగేది అదే. కాబట్టి అవసరమే, టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిందే, ముందుకు వెళ్లాల్సిందే. దేశం ఎడిపోతే ప్రపంచం ఎడిపోతే అటు పోవాల్సిందే. కానీ అలా పోతున్నావా మనం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఐటీ నేనే కట్టా, అమరావతి నేనే కట్టా. ఆ అమరావతి పోలవరం ఇంకేం లేవా? అమరావతి కడతారు. 400 ఏళ్ళు పట్టింది హైదరాబాద్కి. మీరు కావాల్సినవి కట్టుకున్నారు. ఇంకో 10,000 ఏళ్ళు పెట్టి ఆపేయండి. మీరు కొట్టి అమరావతి పోలవరమే కాదు, స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారా లేదా? అమ్మవాని వాళ్ళు ఇంతవరకు ఎక్కడ చెప్పలా. ప్రస్తుతానికి లేదని చెప్తున్నారు. దాన్ని ఆపలేరు మీరు. మరి మోడీ గారు శంకుస్థాపన చేసింది 10 సంవత్సరాల నుంచి ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు దాకా మోడీ గారు హామీలు ఇచ్చినవన్నీ, కొబ్బరికాయలు కొట్టినవన్నీ అయ్యే లెక్క అయితే అమరావతి ఎప్పుడూ అయిపోయేది. 2 లక్షల ఎకరాల్లో గుజరాత్ లో కట్టుకునే మోడీ గారు మన దాన్ని 50,000 ఎకరాల్లో కట్టుకోవడానికి ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? జగన్కి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు కడతానికి? మీకెందుకు ఇవ్వలేదు డబ్బులు? ఇప్పుడు ఇచ్చింది డబ్బులు ఇచ్చాడా? 20%, 80% అప్పులకు హామీ. అప్పు ఇప్పిస్తున్నాడు మోడీ. మనకేమిచ్చాడు? మీ మీద ఆధారపడి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది. మీరు ఎంతైనా చేసుకోవచ్చు. తమిళనాడులో 5 మంత్రుల నుండి ఎంతో చేసుకున్నారు ఫ్రంట్ ప్రభుత్వంలో ఎన్టీఆర్ గారు ఉండగా. మీరు ఏం చేశారు మరి? అంటే సార్ కారణాలు తెలిసినా అంగీకరించడానికి ఇంకా సిద్ధంగా లేరా? వాళ్ళు అంగీకరించారండి. ప్రాంతీయ పార్టీలు అంటేనే వాళ్ళ మనస్తత్వం అటు ఉంటుందండి. దీస్ ఆర్ ఆల్ లిమిటెడ్ కంపెనీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. అదంతా ఒకటే. బాస్ ఏది చెప్తే అది మాట్లాడతారు తప్ప సొంతంగా మాట్లాడే అధికారం కానీ ఆ ధైర్యం కానీ సొంతంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేరు. మీరు చెబుతున్నారు వ్యవస్థలన్నీ. అమ్మ ఒక మాట మధ్య రాబాకండి. వ్యవస్థలు ఎలా ఉన్నాయి ఈ రోజున? ఎమ్మెల్యేలు మొత్తం 93% మీకు రిజల్ట్ వచ్చింది. ఎంత బ్రహ్మాండంగా చేయాలి మీరు? 93% లో 1-2, 5-6 తప్ప అందరూ అకౌంట్లు ఓపెన్ చేశారు. ఎంఆర్ఓ గాని, ఎండిఓ గాని, సర్కిల్ ఇన్స్పెక్టర్ గాని, ఎవరు గాని, డిఎస్పీలు గాని వాళ్ళకి తెలియకుండా ఏమీ చేయడానికి అవకాశం లేదు. వాళ్ళకే టార్గెట్లు ఫిక్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఎక్కడ ఉన్నారో మీరు అర్థం చేసుకోండి ఒకసారి. మీ ఎమ్మెల్యేలే మిమ్మల్ని కిందకు తోసేస్తారు. వాళ్ళ వల్లే మీరు పోతారు. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తాడని నేను అంటల్లా. చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలుసా తెలీదా? ఎమ్మెల్యేలు అకౌంట్ చేసి తెలీదా? సెటిల్మెంట్ సంగతి మీకు తెలుసా తెలీదా? ఇవన్నీ ఒక్కసారి తెలుసుకోండి. తెలుసుకుని ముందుకు పోతే మీకే మంచిది. లేదు మాకు అన్ని తెలుసు అంటారా? అన్ని తెలుసు అంటే మీరు ఏం తెలుసుకోవసరంలా. మీరు అదే విధంగా వెళ్ళండి. మీరు ఇంకా జగన్ విమర్శిస్తున్నారు. జగన్కి ప్రచారం మీరే చేస్తున్నారు. మౌత్ క్యాన్వాస్. జగన్ పేరు ఎత్తకుండా మీరు మాట్లాడలేకపోతున్నారు. గత ప్రభుత్వం అనంటాయా? జగన్ అంటారు ఎందుకు? జగన్కి మౌత్ క్యాన్వాస్ ఎందుకు చేస్తున్నారు మీరు? జగన్ పేరు ఎత్తకుండా మాట్లాడలేరా మీరు? ఓడిపోయాడు అసలు వదిలేసారు. 8 నెలలైంది. మీ బ్రాండ్ ఏంటి చూపిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారు చెప్పిన ఆ మాటకు నేను ఒప్పుకుంటాను. ఒక చిన్న సలహా, అందుకంటే ఎక్కువగా మాట్లాడే సమయం కూడా లేదు కాబట్టి. అధికారులు సహకరించట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి? Group 1, Group 2 పరీక్షలు నిర్వహించేసి మెరికల్ లాంటి యువతి యువకుల్ని ఒక 1000 మందిని నియమించుకోండి. వాళ్ళ తాట తీసి ఎండయ్యరా వాళ్ళు. వాళ్ళకి అవినీతి మరకలు అంటున్న వాళ్ళు వస్తారు కదా. ఆ కార్యక్రమం ఎందుకు చేయట్లేదు?
వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కార్యకర్తల మనోభావాలను గుర్తించండి. కార్యకర్తలు చెప్తే నిజంగానే వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళు తెలుస్తారు. మరి మీరు అన్నది కదా పిల్లి మనకిరావు గారు, అంటే 10 seconds వైండ్ అప్. నిజంగా కార్యకర్తల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే దమ్ ఉందా, లేదా మీరు ఇంకా అలాగే ఉంటున్నారా? తెలుసుకుంటున్నా అన్నప్పుడు ఫీడ్బ్యాక్ వెళ్ళట్లేదా? సమాచార వ్యవస్థ లేదా అలా ఉంటున్నారా చూసి? మేడం గారు చెప్పండి. రాజకీయ పార్టీలు ఒక జాతీయ పార్టీలు అయితే ఏదో పవిత్రమైనటువంటి పార్టీలని, లేకపోతే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు అంటే ప్రైవేట్ లిమిటెడ్ దోచుకునే పార్టీలని, ఆ పార్టీలో ఆయన ఉన్నాడు కాబట్టి చెబుతా ఉన్నాడు. 10 సార్లు అనాల్సినటువంటి అవసరం లేదు. ఇదే ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాల మీద పోరాటం చేశారు. చాలా చేశారు. జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రతిహత పార్టీ ఏం కాదు. ఆ పార్టీ గురించి కూడా మాట్లాడొచ్చు. ఇప్పుడున్నటువంటి తెలంగాణలో ఉన్న దాని గురించి కూడా మాట్లాడొచ్చు. మీకేదో ఈ రాష్ట్రం గురించి మాట్లాడే అవకాశం వచ్చిందని చెప్పేసి మొత్తం పార్టీని ఏదో దోషమై పూర్తమైనటువంటి పార్టీ, లేకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ మేము ఖచ్చితంగా సమీక్షించుకుంటాం. నేను ఫస్టే చెప్పాను, మంచి సూచనలు తీసుకుంటాం, ఫస్టే చెప్పాము. రాజకీయాలంటే మాకున్న అర్థం వేరు, మేము ఫస్టే చెప్పాము. ఖచ్చితంగా పరిపాలన గాడిలో పెడతానికి అవకాశం ఉంది, మేము ఫస్టే చెప్పాము. తర్వాత కూడా మేము చెబుతా ఉన్నాం, టెక్నాలజీని ఎట్టి పరిస్థితుల్లో పక్కన పడేసేది వీళ్ళే చెప్తాడు, సంజీవ్ రావు గారే చెప్తాడు. ఏమని మీకు ప్రజలు మీరు చెప్పినందువల్ల అధికారంలోకి రాలేదు. ఆగండి, మీ పెద్దలు మీరు మాట్లాడేటప్పుడు నేను రాలేదు. మీరు పోరాటం చేస్తే రాలేదు. జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తే వచ్చారని. ఎస్, జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసినప్పుడు ప్రజలు బాధపడ్డారు. ఆ ప్రజలకు అండగా ఉండేవారు మేమే. అందుకనే మాకు నమ్మకం ఉంచారు, మా మీద ఓట్లేసారు, గెలిపించారు. మీకేదో అవకాశం వచ్చిందని జాతీయ పార్టీ అని చెప్పేసి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు మేడం. మేము ఎక్కడా కూడా ఎవరిని విస్మరించేటువంటి పరిస్థితి